G9 టీవీకు స్వాగతం. నిబద్ధతతో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన నీలాప నిందలు వేయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రత్యర్థులు అబాసు పాలవుతా ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న గౌరవ హైకోర్టు అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇచ్చిన విస్పష్టమైన తీర్పే ప్రబల సాక్ష్యమని నేను విన్నవిస్తూ ఉన్నా. 2016లో అమరావతి సిఆర్డిఏ పరిధిలో అసైన్మెంటు భూముల వ్యవహారంపై తెచ్చిన జీవో స్వార్థపూరితమని అవినీతితో కూడుకున్నదని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేయడం, సిఐడి వెనక ముందు ఆలోచన చేసుకోకుండా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గారి పైన, మంత్రి నారాయణ గారి పైన కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న కేసు విచారించిన గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడంతో పాటు ఎలాంటి అవినీతికి అవకతవకలకు ఆస్కారం లేని విధంగా ఈ వ్యవహారం ఉంది అని చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకు నిదర్శనమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూస్తే, రాజకీయ కారణాలతో చట్టాలను ఆయుధంగా మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తప్పుపట్టింది. అదే విషయాన్ని గౌరవ హైకోర్టు నిన్న పునరుద్ఘాటించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఎలాంటి ప్రజా ప్రయోజనము లేదని, పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, రాజకీయ వైరంతో వేసింది తప్ప ఈ వ్యాజ్యానికి ఎలాంటి అర్హత లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల విధానాలపైన ఇలాంటి వ్యాజ్యాలు వేయడం అనేది కూడా చాలా దుర్మార్గ చర్య. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని కూడా గౌరవ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదొక్కటే కాదు, అనేక కేసుల్ని జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పైన నమోదు చేయించారు. తన వాహనం నుంచి ప్రజలకు చెయ్యి ఊపాడని ఒక కేసు కడతారు. అట్లాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఒక కేసు కడతారు. ఇంకో చోట మైకు వాడినాడని ఒక కేసు కడతారు. ఇట్లా 22 కేసులు 2019-24 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమోదు చేసింది. అక్రమంగా ఈ కేసులన్నీ కూడా ఆయన పైన పెట్టించింది. ఇందులో 8 కేసులు సిఐడి ద్వారా నమోదు చేయించింది. మనం చూసాం, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన దశలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయని కేసు పెడతారు సిఐడి ద్వారా. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇది ఇంకా న్యాయ సమీక్షలో ఉంది. దీంట్లో ఆధారమే లేదు, కనీస ఆధారం లేవు.
ఇసుక 14-19 మధ్యకాలంలో ఉచిత ఇసుకను ప్రవేశపెట్టాడు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం కలిగించాడంటే దాన్ని కూడా హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇట్లాంటి అనేక కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ బాబు గారి పైన, మంత్రి నారాయణ గారి పైన నమోదు చేయించిన వైసీపీ నాయకత్వానికి ఈరోజు కోర్టుల్లో వెలువడుతున్న తీర్పులు బలమైన చెంపపెట్టుగా మనం భావించాలి. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని మేరు నగధీరుడైన చంద్రబాబు నాయుడు గారికి మరకలంపించే కుట్రలు కుయుక్తులు జగన్మోహన్ రెడ్డి అందుకో చేసిందనే దానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను. కడిగిన ముత్యాల్లా మా నాయకుడు ఒక్కొక్క కేసు నుంచి బయటపడతా ఉంటే ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. అలాంటి ఒక ఉత్తమడి మార్గదర్శనంలో మేమందరం కూడా పనిచేస్తున్నామని మా నాయకుడు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు గారంటే జాతీయ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ దిగ్గజాలు మెచ్చిన పరిపాలన దక్షుడు ఆయన. అలాంటి నాయకుని పైన అనేక అక్రమ కేసులు పెట్టి వేధించింది గతంలో వైసీపీ ప్రభుత్వం. ఈరోజు ఒక్కొక్కటిగా ఆ కేసులన్నీ వీగిపోతూ సచ్చీలుడుగా మా నాయకుడు బయటపడుతున్న విధానం ఆయన నిబద్ధతకు చిత్తశుద్ధికి నిదర్శనమని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మా నాయకుడి పైన పెట్టిన కేసులన్నీ కూడా న్యాయస్థానాల్లో విచారణకు వస్తున్నాయి, వీగిపోతున్నాయి. న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తూ ఉన్నాయి. మరి నీ వ్యవహారం ఏంటి? నీ మీద నమోదైన సిబిఐ కేసుల్లో ఎందుకు నువ్వు విచారణకు హాజరు కావడం లేదు? ఎందుకు కోర్టు కేసు వాయిదాల నుంచి పదే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? నిజంగా నువ్వు తప్పు చేయకపోతే, ప్రజాధనాన్ని దోచుకోకపోతే, నీ తండ్రి రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేయకపోతే ఎందుకు కోర్టు కేసులు ముందుకు సాగకుండా అడుగడుగున నువ్వు అడ్డుపడతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి? దీనికి ప్రజలకు సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను.